రైతు మిత్రులకు నా నమస్కారాలు. ఈరోజు మనం వేసవి కాలంలో పెరటి కోళ్ళు మరియు వ్యాపార సంబంధిత కోళ్లను అంటే కమర్షియల్ పౌల్ట్రీ రైతులు ఈ వేడి ప్రభావం నుండి వాళ్ళ కోళ్ళను ఎలా సంరక్షించుకోవాలి అనే ముఖ్యమైన అంశం గురించి ఈ రేడియో ప్రసంగంలో తెలుసుకుందాం. ప్రస్తుతం మన రాష్ట్రంలో సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అంతేకాకుండా ఈ వేడి ఎక్కువ రోజుల పాటు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. దీనికి ప్రధాన కారణం ఎల్నినో అని తెలియజేస్తున్నారు. ఎల్నినో ప్రభావం వల్ల సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదవడంతో పాటు వేడి తరంగాలు ఎక్కువ రోజుల పాటు కొనసాగటం, అలాగే సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉండటం, దీనివలన భూగర్భ నీటి జలాల నీటి మట్టం తగ్గిపోయి నీటి లభ్యతపై ప్రభావం ఏర్పడటం జరుగుతుందని కూడా శాస్త్రవేత్తలు తెలియజేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పంటల సాగు కూడా సవాలుగా మారుతుంది. అందుకే ఈ ఖరీఫ్ సీజన్లో నీటి లభ్యతను దృష్టిలో ఉంచుకొని పంటల సాగులో జాగ్రత్తలు పాటించాలని ప్రభుత్వాలు, వ్యవసాయ నిపుణులు రైతులకు సూచిస్తున్నారు. అయితే ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో కూడా రైతు కుటుంబానికి ఆర్థిక భరోసా కల్పించేది పాడి పరిశ్రమ. మన వద్ద ఉన్న పాడి పశువులు, జీవాలు, కోళ్ళ వంటి జీవ సంపదను శాస్త్రీయ పద్ధతిలో సంరక్షించుకోవడం ఎంతో అవసరం. ఎందుకు అంటే పంట ఆశించినంతగా రాకపోయినా పాడి ద్వారా రైతు కుటుంబానికి నిరంతర ఆదాయం లభించే అవకాశం ఉంటుంది. అందుకే మన పెద్దలు పాడి పంట అని పాడికి తొలి ప్రాధాన్యం ఇచ్చారు. ఈరోజు మనం ఈ రేడియో ప్రసంగంలో వేసవి తీవ్రత వల్ల కోళ్ళలో ఏర్పడే హీట్ స్ట్రెస్ అంటే ఏమిటి, దాని లక్షణాలు ఏమిటి, అలాగే దాన్ని ఎలా ఎదుర్కోవాలి అనే విషయాల గురించి తెలుసుకుందాం. హీట్ స్ట్రెస్ అంటే వేడి తీవ్రత కోళ్ళపై ఎలా ప్రభావం చూపించబోతుంది. ముందుగా వాతావరణంలో వేడి తీవ్రత పెరిగినప్పుడు కోళ్ళలో ఈ లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి. మొదటగా నోరు తెరిచి వేగంగా శ్వాస తీసుకోవడం, దీన్ని మనం ఇంగ్లీష్లో ప్యాంటింగ్ అంటాము. రెక్కలు విప్పి కూర్చోవడం మరియు కోళ్ళు ఒకదానికొకటి దూరంగా ఉండాలని ప్రయత్నించడం జరుగుతూ ఉంటుంది. వీటితో పాటు మేత తినడం తగ్గించుకుంటాయి, అలాగే ఎక్కువ నీరు త్రాగడం చేస్తూ ఉంటాయి. సో వీటన్నిటిని మనం గమనించుకుంటూనే ఉంటాము. ముఖ్యంగా బ్రాయిలర్ కోళ్ళల్లో అయితే పెరుగుదల మందగించటం, లేయర్ కోళ్ళల్లో గుడ్ల ఉత్పత్తి పడిపోవడం, పెంకు నాణ్యత దెబ్బతినడం వంటి లక్షణాలను కూడా గమనించవచ్చు. ఒక్కోసారి వేడి తీవ్రత ఇంకనూ ఎక్కువైనచో వ్యాధులు వచ్చే అవకాశం పెరగడం, కొన్ని విపత్కర పరిస్థితుల్లో మరణాలు కూడా సంభవించడం జరుగుతూ ఉంటుంది. ఇవన్నీ రైతులకు గణనీయమైన ఆర్థిక నష్టాన్ని కలిగిస్తాయి. అయితే కొన్ని సాధారణ జాగ్రత్తలు తీసుకుంటే ఈ సమస్యలను చాలా వరకు నివారించవచ్చు. దీనిని 4-5 విభాగాలుగా చెప్తాను. అందులో మొదటిది షెడ్డు నిర్వహణ. సో షెడ్డు నిర్వహణ ముఖ్యంగా ఫారం రైతులు అనేది చాలా ఇంపార్టెంట్గా తీసుకోవాల్సిన జాగ్రత్తలు. అదే పెరటికోళ్ళ రైతులైతే వాళ్ళ చెట్ల నీడలో కానీ వాళ్ళ పరిసరాల్లో కానీ ఎక్కడైతే నీడ ఉంటుందో అక్కడ కోళ్ళను పెంచుకుంటూ ఉంటే సరిపోతూ ఉంది. అలానే ఈ పెరటికోళ్ళకి ఎల్లప్పుడూ చల్లటి గాలి, నీడ, అలానే మంచి నీరు అందిస్తూ ఉంటే ఇబ్బంది రాదు. అదే ఫారం వ్యాపార సంబంధిత కోళ్ళ షెడ్స్ అయితే మాత్రం కోళ్ళన్నీ షెడ్ లోపల ఉంటాయి కాబట్టి ఈ షెడ్ లోపల వేడి తీవ్రత ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఎండాకాలము సమయంలో షెడ్ పైకప్పుకు తెలుపు రంగు లేదా వైట్ వాషింగ్ చేయడం మంచిది. అంటే మన ఇళ్ళకి ఎలాగైతే ఎండాకాలం మనం మిద్దె మీద వైట్ పెయింటింగ్ వేసుకుంటామో అదే మాదిరిగా ఈ కోళ్ళ ఫారం రైతులు కూడా వాళ్ళ షెడ్లకి వైట్ పెయింటింగ్ వేయించుకోవడం మంచిది. దీని వలన షెడ్ లోపల వేడి కనీసం 2-3 డిగ్రీల సెల్సియస్ తగ్గే అవకాశం ఉంటుందన్నమాట. ఆ తరువాత వీలైతే షెడ్ పైకప్పుపై నీరు చల్లడం లేదా తడిచిన గోనె సంచులను పరచడం వల్ల షెడ్ లోపల ఉష్ణోగ్రతను మరికొంత వరకు తగ్గించవచ్చును. షెడ్ పొడవున గోనె సంచులను తెరలుగా ఏర్పాటు చేసి మధ్యాహ్న సమయంలో వాటిని తడుపుతూ ఉంటే వేడిగాలుల ప్రభావం కోళ్ళ మీద తగ్గుతూ ఉంటుంది. సో ఈ విధంగా షెడ్ వైట్ వాషింగ్ చేసుకోవటము, షెడ్ పైకప్పున అలానే గోనె సంచులు తడిచిన గోనె సంచులను ఏర్పాటు చేసుకోవటము, షెడ్ పొడవున గోనె సంచులను తెరలుగా పల్చటి గోనె సంచులను తెరలుగా ఏర్పాటు చేసుకోవటం వలన వేడి తీవ్రత అనేది కోళ్ళ మీద తగ్గే అవకాశం చాలా వరకు ఉంటుంది. అవసరాన్ని బట్టి షెడ్ లోపల ఫ్యాన్లు, ఫాగర్లు లేదా షెడ్ బయట స్ప్రింక్లర్లను ఉపయోగించవచ్చు. అయితే ఎప్పుడైతే ఈ ఫాగర్లు, స్ప్రింక్లర్లను మనం ఆపరేట్ చేస్తున్నామో, ముఖ్యంగా ఫాగర్లను ఆపరేట్ చేస్తున్నామో ఆ నీరు నేరుగా కోళ్ళపై కానీ మేతపై కానీ పడకుండా జాగ్రత్త వహించాలి. సాధారణంగా ఫాగర్లని షెడ్ లోపల
కోళ్ళకు అందుబాటులో ఉంచుతారు. స్ప్రింక్లర్‌ని షెడ్ పైకప్పు భాగంలో అమరుస్తారు. సో, స్ప్రింక్లర్‌ని రన్ చేసేటప్పుడు షెడ్ పైకప్పు భాగంలో గనక తడిచిన గోనె సంచులను ఏర్పాటు చేసినా, లేదు మనం వరిగడ్డిని గనక పరచుగా స్ప్రెడ్ చేసినా గానీ, ఈ స్ప్రింక్లర్ నుంచి వచ్చిన నీటి తుంపర్లు వాటిని తడి చేస్తూ షెడ్ లోపల యొక్క వేడి తీవ్రతను తగ్గించే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. రెండవది తాగునీటి నిర్వహణ. మొదటగా మనం షెడ్ నిర్వహణ గురించి తెలుసుకున్నాము. రెండవది తాగునీటి నిర్వహణ. సో, తాగునీటి నిర్వహణ గురించి వచ్చేటప్పటికి ముఖ్యంగా ఎండాకాలం మేత తినటం తగ్గిపోతుంది, నీళ్లు తాగటం ఎక్కువ అవుతుంది. కాబట్టి వేసవిలో కోళ్లకు పరిశుభ్రమైన చల్లటి నీరుని ఎల్లప్పుడూ అందుబాటులో ఉంచాలి. నీటి పాత్రలను నీడలో ఉంచి రోజుకు 2-3 సార్లు మంచినీటిని ఈ పెరటి కోళ్ళకు అందిస్తూ ఉండాలి. ఒకవేళ కమర్షియల్ పౌల్ట్రీ ఫార్మర్స్ అయితే గనక, ముఖ్యంగా బ్రాయిలర్ కోళ్ళ ఫారం రైతులు లేదంటే లేయర్ రైతులైతే ఓవర్ హెడ్ ట్యాంకుని, నీళ్ళ ట్యాంకుని ఒకేసారి పూర్తిగా నింపకుండా అవసరమైన మేరకు మాత్రమే ఎండాకాలంలో, వేసవిలో నింపాలి. అంటే ప్రతి 2-3 గంటలకు సరిపడ నీళ్ళను మాత్రమే వాటర్ ట్యాంకులో నింపాలి. ఎందుకంటే ఎక్కువసేపు నిల్వ ఉన్న ఈ నీరు వేడెక్కుతుంది. ఆ నీటిని కోళ్ళు తాగవు. ఎప్పుడైతే కోళ్ళు నీళ్లు తాగవో అప్పుడు మేత వినియోగం ఇంకా తగ్గే అవకాశం ఉంది. దాని వలన మీకు గ్రోత్ రాదు, ఎగ్ ప్రొడక్షన్ రాకుండా పోతుంది. ముఖ్యంగా కోళ్ళ ఫారం రైతులు ఓవర్ హెడ్ ట్యాంక్ని ప్రతి 2-3 గంటలకు సరిపడ నీళ్ళ వరకు మాత్రమే నింపాలి పగలంతా. అలాగనే రైతులు ఒకవేళ 4 గంటల తర్వాత ఏదైనా నీరు గనక పైప్ లైన్లో ఉండిపోతే గనక ఫ్లష్ అవుట్స్ అనే సిస్టమ్ని ప్రాక్టీస్ చేయాలి. ఇది కమర్షియల్ రైతులకు తెలియని విషయమేమీ కాదు. ప్రతి 2-3 గంటలకి లేదంటే 3-4 గంటలకు ఒకసారి మిగిలి ఉన్న నీటిని మొత్తాన్ని బయటకు పంపిస్తూ ఉండాలి. ఫ్లష్ అవుట్స్ అంటాము వాటిని. సాధారణ రోజుల కంటే వేసవిలో కోళ్ళు 3-4 రెట్లు ఎక్కువ నీరు తాగుతాయి కాబట్టి తరచుగా తాజా నీటిని కోళ్ళకు అందిస్తూ ఉండాలి. అవసరమైతే వైద్యుల సలహా మేరకు, పశు వైద్యుల సలహా మేరకు నీటిలో ఎలక్ట్రోలైట్స్ కానీ, విటమిన్ సిని కానీ కలిపి ఇవ్వచ్చు. ముఖ్యంగా విటమిన్ సిని మేతలో కాకుండా తాగునీటి ద్వారా ఇవ్వటం చాలా మంచిది, చాలా ప్రయోజనకరం కూడా. ఎందుకంటే రైతులు సాధారణంగా విటమిన్ సిని మేతలో టన్నుకి 500 గ్రాములు, 200 గ్రాముల లెక్కన కలుపుతూ ఉంటారు. అదే వైటమిన్ సిని గనక మీరు నీటి ద్వారా ఇవ్వటం వలన కోళ్ళు త్వరగా వేడి తీవ్రతను ఎదుర్కోవడానికి ఆ విటమిన్ సి అనేది చాలా దోహదపడుతుంది. మూడవది మేత నిర్వహణ. సో, ఇప్పటి వరకు మనము షెడ్ నిర్వహణ, నీటి నిర్వహణ గురించి తెలుసుకున్నాము. మూడవది మేత నిర్వహణ. వేసవిలో కోళ్ళు తక్కువ మేతను తీసుకుంటాయని ఇప్పుడే తెలుసుకున్నాం మనం. నీళ్ళని ఎక్కువ తాగుతాయి, మేతను తక్కువగా తింటాయని. అందుకే ఈ కోళ్ళకి ఇచ్చే మేత అనేది చాలా క్వాలిటీ మేత అయి ఉండాలి, ముఖ్యంగా వేసవి కాలంలో. సో, సాధారణంగా రైతులు ఈ మేతని రకరకాలుగా తయారు చేసుకుంటూ ఉంటారు. కానీ వేసవిలో మాత్రం మనం మేతని ఫోర్టిఫైడ్ డైట్స్ అంటారు. అధిక సాంద్రత న్యూట్రియంట్స్ అధికంగా ఉన్న డైట్ని మాత్రమే కోళ్ళకు అందిస్తూ ఉండాలి, ముఖ్యంగా వేసవి కాలంలో. సో, ఇక్కడ మేత తాజాగా ఉండాలి. బూజు పట్టిన లేదా పాడైపోయిన మేతను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపయోగించకూడదు. అలాగనే ఏ విధంగా మేతను మనం తయారు చేసుకోవాలంటే, లేయర్ కోళ్ళకు ముఖ్యంగా అధిక శక్తి, తక్కువ మాంసకృతులు, సమతుల్యమైన అమైనో ఆమ్లాలు కలిగిన మేతను మాత్రమే ఇవ్వాలి. అంటే రైతులకి, కమర్షియల్ పౌల్ట్రీ ఫార్మర్స్కి ముఖ్యంగా అర్థం కావాలంటే హై ఎనర్జీ, లో ప్రోటీన్, సబాప్టిమల్ ప్రోటీన్ అండ్ బ్యాలెన్స్డ్ అమైనో యాసిడ్స్ కలిగిన రేషన్ మాత్రమే కోళ్ళకు అందించాలి. వీలైతే మేతలో 1-2% వరకు నూనె లేదా కొవ్వు పదార్థాలను కలపటం మంచిది. కాల్షియం శాతాన్ని 4-5% పెంచాలి. అలానే మధ్యాహ్న సమయంలో సున్నప్రాయి పొడిని ఫీడర్స్లో టాప్ డ్రెస్సింగ్ రూపంలో ఇవ్వటం వలన గుడ్ల పెంకు నాణ్యతను పెంచడానికి ఉపయోగపడుతుంది. సో, అంటే మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టు లేయర్ కోళ్ళల్లో గుడ్ల ఉత్పత్తే కాదు, పెంకు నాణ్యత కూడా తగ్గిపోతుందని చెప్పుకున్నాము. సో, ఆ పెంకు నాణ్యతను పెంపొందించుకోవటం కోసము మనము కాల్షియం పర్సెంట్ని 1% ఎక్కువగా ఇవ్వాలి మేతలో. అలానే మధ్యాహ్న సమయంలో టాప్ డ్రెస్సింగ్ రూపంలో ఈ సున్నప్రాయి పొడిని కోళ్ళకు అందించాలి. దీనితో పాటు మేతలో సోడియం బైకార్బోనేట్ అనే కెమికల్ను కూడా యాడ్ చేసుకోవటం మంచిది. తినే సోడా అంటాం. సోడియం బైకార్బోనేట్ అంటే తినే సోడా. దాన్ని కలుపుకోవటం వలన మేతలో గుడ్ల యొక్క పెంకు నాణ్యతని మెయింటైన్ చేయొచ్చు. సాధారణ సమయంలో ఎలా వస్తుందో అలానే ఎండాకాలంలో కూడా మనం మేనేజ్ చేసుకోవచ్చు. ముఖ్యంగా మేతలో ప్రోబయాటిక్స్, ఎసిడిఫైయర్స్, ఫైటోబయాటిక్స్ వంటి ఫీడ్ ఎడిటివ్స్ని ఇవ్వటం వలన మేతతో కలిపి హీట్ స్ట్రెస్ ప్రభావాన్ని కోళ్ళపైన ఇంకా బాగా తగ్గించవచ్చు. రోజులో చల్లని సమయాల్లో మాత్రమే
ఎక్కువ మేతను అందించాలి. అంటే ఉదయం 4-5 గంటల మధ్య, అలాగే అర్ధరాత్రి 12-1 గంట మధ్య మాత్రమే మేతను వేయడం మంచి ఫలితాలను ఇస్తుంది. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి, రైతు సోదరులు గమనించుకోవాలి. ముఖ్యంగా కమర్షియల్ పౌల్ట్రీ ఫార్మర్స్, లేయర్స్ కానీ, బ్రాయిలర్ రైతులు కానీ, మనం మిగతా సమయాల్లో ఎండాకాలం కాకుండా మిగతా అన్ని సీజన్స్లోనూ మేతను 2-3 సార్లు ఉదయం నుంచి సాయంత్రం దాకా ఇస్తూ ఉంటాము. కానీ అర్ధరాత్రి మేత అనేదాన్ని ఎప్పుడు ఏ సీజన్లోనూ ఇవ్వము. ఒక ఎండాకాలంలో మాత్రం అర్ధరాత్రి కూడా మేతను ఇవ్వాల్సి వస్తుంది. సో 2 సార్లు మనం మేతనిస్తాము కోళ్ళకి. అది ఉదయం 4-5 గంటల మధ్య ఒకసారి, అర్ధరాత్రి 12-1 గంట మధ్య రెండవసారి అందిస్తాం అనమాట. దీని వలన కోళ్ళు చల్లని సమయాల్లో, చల్లగా వాతావరణంలో వేడి తక్కువగా ఉన్నప్పుడు ఎక్కువ మేతను తిని ఉత్పాదకత తగ్గిపోకుండా మనకి మంచి లాభదాయకంగా మంచి ఫలితాలను ఇస్తుందన్నమాట. అలానే మేత తొట్టెలలో అంటే ఫీడర్స్లో మేత చెక్కలుగా మారకుండా, అట్టలు కట్టకుండా ఎప్పటికప్పుడు కలయబెడుతూ ఉండాలి. అవసరమైతే ఈ మంచి టాక్సిన్ బైండర్స్ని కూడా వాడుతూ ఉండాలి. ముఖ్యంగా ఎండాకాలంలో ఈ మైకోటాక్సిన్స్, శిలీంధ్రాలు, వాటి నుంచి వచ్చే టాక్సిన్స్ యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది కోళ్ళ మీద. ఎందుకంటే ఈ తేమ శాతం మనం ఫాగర్స్ని, అలానే స్ప్రింక్లర్స్ని బయట ఆపరేట్ చేయటం వల్ల, అలానే కోళ్ళు ఎక్కువ నీరు తాగటం వల్ల, వాటి యొక్క పెంటలో కూడా తేమ శాతం ఎక్కువ ఉండటం వలన వాతావరణంలో ఈగలు వాటి బెడద ఎక్కువ అవుతుందన్నమాట. అలానే కోళ్ళు కూడా మేత తినేటప్పుడు ఆ సెలైవాన్ని వాటితో కలిపి ఎక్కువగా తింటూ ఉంటాయి. దీనివలన ఈ తేమ శాతం ఎక్కువ అవటం వల్ల మేతలో కేకింగ్ అనేది, అంటే మేత చెక్కలుగా మారే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడైతే ఫీడ్ కేకింగ్ జరుగుతుందో అప్పుడు మైకోటాక్సిన్స్ అనేవి డెవలప్ అవుతాయి. సో ఈ బెడద నుంచి పోవాలంటే మనం ఎప్పటికప్పుడు మేతను కలయబెడుతూ ఉండాలి. మంచి టాక్సిన్ బైండర్స్ని, మార్కెట్లో దొరికే టాక్సిన్ బైండర్స్ని వాడుతూ ఉండాలి. 4వది గాలి ప్రసరణ. ఇప్పటి వరకు మనం షెడ్ నిర్వహణ గురించి తెలుసుకున్నాము, నీటి నిర్వహణ గురించి తెలుసుకున్నాము, మేత నిర్వహణ గురించి తెలుసుకున్నాము. ఇప్పుడు 4వది గాలి ప్రసరణ. అంటే షెడ్డులో కోళ్ళు ఉన్నప్పుడు సరైన గాలి వీచేలాగా మనం జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా వెంటిలేషన్ అంటాము దీన్ని. చెప్పాలంటే వెంటిలేషన్ బాగుండాలంటే ఏం చేయాలంటే షెడ్డు పొడవునా ఉండే వైర్ లింక్ మెషిన్ ఎప్పటికప్పుడు చీపులతో శుభ్రం చేసుకుంటూ ఉండాలి. బూజు అనేది ఉండకుండా ఉండాలి. బూజు అనేది లేనప్పుడు క్రాస్ వెంటిలేషన్ బాగా జరిగి గాలి ఆ దారి నుంచి ఈ చివరికి, ఇటువైపు నుంచి అటువైపుకి బాగా వీచి కోళ్ళు హెల్దీగా పెరిగేదానికి ఉపయోగపడుతుంది అనమాట. అలానే ఎండాకాలంలో కోళ్ళు కిక్కిరిసిపోకుండా తగిన స్థలాన్ని కల్పించాలి. దీనికి ఏం చేయాలంటే ముఖ్యంగా బ్రాయిలర్ రైతులు ఒకవేళ మన షెడ్ కెపాసిటీ 10,000 అయితే ఎండాకాలం 9,000 కోళ్ళను మాత్రమే పెట్టుకోవాలి. దీనికోసం మనం ఏం చేయాలంటే బ్రాయిలర్ రైతులు ముఖ్యంగా ఒకవేళ మన షెడ్ కెపాసిటీ 10,000 కోళ్ళు అయితే ఎండాకాలంలో 9,000 కోడి పిల్లలు మాత్రమే ఆర్డర్ చేసి షెడ్డులో ఉంచుకోవాలి. అదే వేసవి కాలంలో అంతకుమించి మీరు గనక 100% కోళ్ళను కనుక పెడితే ఒకదానికొకటి కిక్కిరిసిపోయి తగిన వేడి తాపాన్ని తట్టుకోలేక కోళ్ళు చనిపోయే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ఇంకా 5వ జాగ్రత్త జీవభద్రత. దీన్ని మనం బయోసెక్యూరిటీ అంటాము. సో మొదటి 4 మార్గాల తర్వాత 5వది జీవభద్రత, బయోసెక్యూరిటీ అంటాము. బయోసెక్యూరిటీ అంటే మన ఫారంలోకి ఎటువంటి రోగాలు రాకుండా జాగ్రత్త తీసుకోవడాన్ని జీవభద్రత అంటాము. ముఖ్యంగా మనుషుల్ని, కొత్తగా వచ్చే వ్యక్తులను లోపలికి అలౌ చేయకుండా ఉండటము, అలానే ఏదన్నా వెహికల్స్, ముఖ్యంగా ఫీడ్ వెహికల్స్ కానీ, లేదు అంటే బాడ్ లిఫ్టింగ్ వెహికల్స్ కానీ మన ఫామ్లోకి వస్తున్నప్పుడు వాటిని ఎంట్రన్స్లోనే ఆపేసి వాటిని డిజిన్ఫెక్షన్ చేయటము, డిజిన్ఫెక్షన్ చేసిన తర్వాత మాత్రం లోపలికి పర్మిట్ చేయటము, అలానే ఎగ్ ట్రేస్ని, లేదు అంటే బర్డ్ కేజెస్ని ఎప్పటికప్పుడు పూర్తిగా డిజిన్ఫెక్షన్ చేసుకుంటూ ఉండటం. మన ప్రతి షెడ్ ఎంట్రన్స్లో ఫుడ్ డిప్స్ని, హ్యాండ్ డిప్స్ని ఏర్పాటు చేసుకోవటము, కొత్తగా వస్తున్న వ్యక్తుల్ని పూర్తిగా డిజిన్ఫెక్షన్ చేయటము కెమికల్స్తో. మనం కరోనాలో ఎటువంటి చర్యలు తీసుకున్నామో రోగాలు అనేది ట్రాన్స్ఫర్ అవ్వకుండా, అలానే ఈ ఎల్నినో వేసవి కాలంలో కూడా అటువంటి జీవభద్రతా చర్యలనే కోళ్ళ రైతులు కూడా పాటించవలసి వస్తుందన్నమాట. ముఖ్యంగా శానిటైజర్స్ని కూడా ఎలా అయితే మనం శానిటైజర్స్ వాడుకున్నామో ఇక్కడ వెహికల్ని కూడా, మనుషులను కూడా శానిటైజ్ చేసిన తర్వాతనే లోపలికి పర్మిట్ చేస్తూ ఉండాలి ఫారంలోకి. అలానే కోళ్లకు టీకాలను కానీ, మందులను కానీ, ముక్కులు కత్తిరించడం కానీ, ఇలాంటి పనులు ఏమున్నా కానీ చల్లని సమయాల్లో మాత్రమే చేయాలి. అంటే ఎర్లీ మార్నింగ్ అవర్స్లో కానీ, లేట్ నైట్ అవర్స్లో కానీ ఈ పనులు మాత్రమే చేయాలి. ముఖ్యంగా వేసవిలో ఈగలు, దోమలు, ఇతర కీటకాల బెడద ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకు అంటే మనం ఒక పక్క స్ప్రింక్లర్స్ని రన్ చేస్తున్నాము,
షెడ్డులో ఫాగర్స్ని రన్ చేస్తున్నాము. అలానే కోళ్ళు ఎక్కువగా నీరు తాగటం వలన వాటి యొక్క పెంటలో కూడా నీటి శాతం, తేమ శాతం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఒక పక్క వాతావరణం వేడిగా ఉంది, ఇంకో పక్కన తేమ శాతం కూడా కలిసి ఉంది. సో ఈ రెండిటి వల్ల కీటకాల యొక్క అభివృద్ధి అనేది, కీటకాల యొక్క మల్టిప్లికేషన్ ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. సో దీనివల్ల ఈగలు, బెడద ఎక్కువగా అయ్యే అవకాశం ఉంటుందన్నమాట పౌల్ట్రీ ఫారంలో. సో దీని నుంచి జాగ్రత్త పడటం కోసం పరిశుభ్రత పాటిస్తూ ఎప్పటికప్పుడు వెంటిలేషన్ సరిగా ఉండేలా చూసుకుంటూ, కోళ్ళ పెంట కూడా ఎప్పటికప్పుడు ఎండిపోయేటట్టు, ఎటువంటి తేమ శాతం లేకుండా జాగ్రత్తలు పాటిస్తూ జీవభద్రతా చర్యలను ఖచ్చితంగా అమలు చేస్తూ ఉంటే ఈగలు, దోమల బెడ తగ్గిపోయి రైతు సోదరులు ఎటువంటి ఇబ్బందులు లేకుండా కోళ్ళల్లో గుడ్ల శాతాన్ని కానీ, అలానే బ్రాయిలర్ కోళ్ళల్లో బరువు తూకాలు కూడా తగ్గిపోకుండా జాగ్రత్తగా వహించే అవకాశం ఉందని తెలియజేసుకుంటున్నాను. సో ముగింపు ఏమిరా అంటే, రైతు మిత్రులారా, వేసవిలో సరైన షెడ్డు నిర్వహణ, ఎల్లప్పుడూ చల్లటి తాగునీరు, సమతుల్యమైన పోషకాహారం, చల్లని సమయాల్లో మేతను అందించటం, మంచి గాలి ప్రసరణ ఉండేలా చూసుకోవటం షెడ్డులోకి, మరియు పటిష్టమైన జీవభద్రతా చర్యలను పాటించడం ద్వారా కోళ్లను హీట్ స్ట్రెస్ నుండి సమర్థవంతంగా రక్షించుకోవచ్చు. ఈ చిన్న చిన్న జాగ్రత్తలు కోళ్ల ఆరోగ్యాన్ని కాపాడటమే కాకుండా గుడ్ల ఉత్పత్తి, పెరుగుదల, ఉత్పాదకతను మెరుగుపరిచి రైతులకు అధిక ఆదాయాన్ని అందిస్తుందని తెలియజేస్తున్నాము. ధన్యవాదాలు. నమస్కారం.